ఎగ్జాక్ట్గా నిన్న అంటే 18th నవంబర్ యూపీలో సోన్భద్ర అనే డిస్టిక్లో ఒక స్టోన్ క్వారీ కొలాప్స్ అయింది. అది కొలాప్స్ అయ్యే టైంకి అందులో వర్క్ జరుగుతుంది. సుమారు 14 మంది వర్కర్స్ అందులో ట్రాప్ అయిపోయారు. చాలా మంది గాయాలతో బయటపడ్డారు అండ్ అందులో కొంతమంది చనిపోయారు కూడా. ఇది జస్ట్ ఒక ఇన్సిడెంట్ కాదు. హిందూ ఎడిటోరియల్లో చెప్పింది ఏంటంటే ఇండియాస్ మైనింగ్ సిస్టంలో డీప్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఈ రోజు మన వీడియోలో మైనింగ్ సెక్టార్లో సేఫ్టీ ఎందుకు వీక్గా ఉంది, గవర్నమెంట్ మానిటరింగ్ ఎందుకు ఫెయిల్ అయింది, ఇది వర్కర్స్ లైఫ్కి ఎందుకు డేంజరస్ అవుతుంది అని ఈజీగా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుని ఉంటారు కదా. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రోజుకొకటి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్. బట్ అది ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్కి లింక్ చేసుకోవాలని చాలా మందికి తెలియట్లేదు. వాళ్ళ కోసం ఈ ఎడిటోరియల్ టాపిక్ ఎగ్జామ్కి ఎలా లింక్ చేసుకోవాలి అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ: సోన్భద్ర అనే డిస్ట్రిక్ట్ యూపీ బార్డర్లో ఉంటుంది. ఇది ఇండియాస్ రిచెస్ట్ మినరల్ రీజియన్. ఓవర్ 6000 మెగావాట్స్ కోల్ పవర్ కెపాసిటీ ఉంటుంది. మోర్ దాన్ డజన్స్ ఆఫ్ స్టోన్ క్వారీస్ ఆపరేట్స్ డైలీ. బట్ హ్యూమన్ డెవలప్మెంట్లో మాత్రం చాలా పూర్. మైనింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ సేఫ్టీ మెషర్స్లో మాత్రం చాలా తక్కువ. అన్స్కిల్డ్ వర్కర్స్, స్మాల్ టైమ్ కాంట్రాక్టర్స్. ఎస్, దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. నిన్న జరిగిన క్వారీ ఇన్సిడెంట్ ఈ బ్యాక్గ్రౌండ్ని ఇంకా సీరియస్గా చూపిస్తుంది. వాట్ ద ఎడిటోరియల్ సేస్. ఎడిటోరియల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి చాలా బాగా నచ్చాయి నాకు. వైలేషన్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, సేఫ్టీ ఆడిట్స్ టైంకి ఎందుకు చేయలేదు, లోకల్ లెవెల్ సేఫ్టీ మెకానిజమ్స్ ఎందుకు పెట్టలేదు. ఈ సేఫ్టీ మెకానిజమ్స్ లేకపోవడం బిగ్గెస్ట్ ప్రాబ్లం. అపోజిషన్ చెప్పిన ఇల్లీగల్ క్వారీస్ ఇష్యూ ఇమాజినేషన్ కాదు. మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇండియాలో కామన్ అయిపోయింది. మైనింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా సైంటిఫిక్ స్టడీస్ చేయాలి. మైక్రోజియోలాజికల్ స్టడీ, ఫ్రాక్చర్ లైన్స్ అనాలిసిస్, హిల్ స్లోప్ స్ట్రెంత్. బట్ డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ స్కిప్ చేస్తున్నాం. ఇవే యాక్సిడెంట్స్ కి మేజర్ రీజన్. బ్లాస్టింగ్ అంటే ఒక క్యాలిక్యులేషన్ మీద జరగాలి, బట్ ఇండియాలో గెస్ వర్క్ మీద రన్ అవుతుంది చాలా చోట్ల. దీనివల్ల హోల్ క్వారీ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఎడిటోరియల్లో ఒక లైన్ రాశారు, లక్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరగట్లేదు అని. ఒకసారి మీరే ఊహించుకోండి ఈ సిచ్యువేషన్ ఎంత డేంజరస్ గా ఉందో. వీటికి సొల్యూషన్స్ ఏంటి? ఒక కాంట్రాక్ట్ ఇచ్చే ముందు మ్యాండేటరీ సైంటిఫిక్ స్టడీస్ అనేవి జరగాలి. సైంటిఫిక్ గా బ్లాస్టింగ్ ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంటైర్ మైనింగ్ బెల్ట్స్ లో ఆడిట్స్ రెగ్యులర్ గా జరగాలి. బిజాపూర్ లాంటి లోకల్ డిజాస్టర్ రెస్పాన్స్ యూనిట్స్ మైనింగ్ బెల్ట్స్ లో పర్మనెంట్ గా ఉండాలి. డ్రోన్స్, సెన్సార్స్, గ్రౌండ్ స్కానింగ్ టెక్నాలజీ మ్యాండేటరీ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇల్లీగల్ మైనింగ్ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. సో ఫైనల్ గా సోన్భద్ర యాక్సిడెంట్ ఒక వార్నింగ్ లాగా, ఒక వేకప్ కాల్ లా చూడాలి మనం. ఇండియా దగ్గర మినరల్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ సైంటిఫిక్ మైనింగ్, సేఫ్టీ ప్రోటోకాల్స్, స్ట్రాంగ్ మానిటరింగ్ పాలసీస్ లేకపోతే వర్కర్స్ లైఫ్ ప్రతిరోజు డేంజర్ లో ఉన్నట్టే. సో ఈ వీడియో ఇంతే గైస్. ఆస్పిరెంట్స్ కి న్యూస్ పేపర్ లో వచ్చే న్యూస్ ఎగ్జామ్ కి ఎలా లింక్ చేసుకోవాలో అర్థం కాకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యూట్యూబ్